హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వెరైటీగా ఆవిరి ఎగ్ ఇడ్లీ అండ్ టమాటా కాంబినేషన్‌తో మంచి కర్రీ చేశానండి. చాలా టేస్టీగా బావుంటుందండి. కిడ్స్ అయినా, పెద్దవాళ్ళైనా సరే బాగా ఇష్టపడతారు. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండండి. అండ్ నేనిక్కడ ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకున్నానండి. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ. టమాటోస్ మీకు కర్రీ ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే కొంచెం ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ తీసుకోండండి. ముందుగా అండ్ టమాటోసు, ఆనియన్సు అండ్ పచ్చిమిర్చి, ఎగ్సు అండ్ అల్లం వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రెష్‌గా తీసుకోండండి. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా టేస్టీగా బావుంటుంది కర్రీ. అండ్ కావాల్సినవి కొంచెం జీలకర్ర, లవంగం, చెక్క, ఆవాలు అండ్ అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నానండి. సో, వీటన్నింటిని కూడా ముక్కలుగా కట్ చేస్తానండి టమాటోసు. సో, ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో ఏంటి అనేది చూపిస్తాను. ముందుగా దానికోసం అయితే నేనిక్కడ ఇడ్లీ పాత్రను తీసుకున్నానండి. సో, ఆ తరువాత కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోనండి ఇడ్లీ పాత్రలో. సో, ఆ తర్వాత నేనిక్కడ ప్లేట్స్ మీద ఇలా ఎగ్స్‌ని బీట్ చేసుకొని యాడ్ చేసుకోనండి. ఇవి మనకి 10 మినిట్స్ ఉడికితే సరిపోయిద్దండి. ఈ ఎగ్స్ ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ముందుగా నేనిక్కడ అల్లం తీసుకున్నానండి. అల్లము చెక్కేసుకొని తీసుకున్నాను ముందుగానే. సో, ఈ అల్లము, వెల్లుల్లి అనేది ఫ్రెష్‌గా దంచుకోనండి. మనకు ఏ కర్రీలోనైనా ఫ్రెష్‌నెస్సు అండ్ టేస్ట్ అనేది ఫ్లేవర్ బావుండాలి అంటే అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే చాలా టేస్టీగా బావుంటుందండి. సో, నేనిక్కడ మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నానండి ఒక చిన్న రోట్లో. సో, దాన్ని ఇలా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తరువాత నేనిక్కడ ఆనియన్స్‌ని కట్ చేసుకుంటున్నానండి. ముందుగానే శుభ్రంగా పొట్టు తీసేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో, ఇలా ఫైన్ ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలనేవి. చాలామంది ఏంటంటే లావుగానే కట్ చేసి వేస్తారు. సో, అలా కాకుండా ఈ కర్రీలోకి చాలా సన్నగా కట్ చేసుకోండండి. చాలామంది ఈ ఆనియన్స్‌ని కట్ చేసేటప్పుడు ఈ ఆనియన్స్‌కున్న మిడిల్ పార్ట్‌ని తీయరండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా. సో, ఈ మిడిల్ పార్ట్ అనేది తినకూడదనమాట యాక్చువల్‌గా. సో, అందుకనే ఆ మిడిల్ పార్ట్‌ని తీసేసుకొని ఎప్పుడైనా వంట చేసుకునేటప్పుడు మనం ఆనియన్ ఉపయోగించేటప్పుడు మాత్రం ఆ మిడిల్ పార్ట్‌ని రిమూవ్ చేసుకొని దేంట్లోకైనా ఉపయోగించుకోవాలండి. కర్రీ అయినా ఏ ఎందులోనైనా సరే. సో, ఇలా ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే టమాటో కూడా కట్ చేసుకుంటున్నానండి. సో, టమాటో పైన ఉన్న పుచ్చికను కూడా కట్ చేస్తాననమాట ఎప్పుడైనా సరే. సో, టమాటోని కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు. సో, మనకి టమాటోలో వచ్చే ఈ వాటర్‌ని కూడా పోనివ్వకుండా ఒక ప్లేట్‌లోకి యాడ్ చేసుకోండండి ఎప్పటికప్పుడు. సో, నేనిక్కడ అన్ని టమాటో ముక్కలు కూడా కట్ చేసుకొని చూపిస్తున్నాను. వాటర్ అనేది పోనివ్వకుండా చూసుకోండండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూస్తే మనకు ఈ ఎగ్స్ అనేవి బాయిల్ అయినాయండి. సో, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ ఎగ్స్ అనేవి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా తీసుకున్న స్పైసెస్ అన్నీ కొద్ది కొద్దిగానే తీసుకున్నానండి. మరీ ఎక్కువగా వేయొద్దు. సో, లవంగం, జీలకర్ర, చెక్క, ఆవాలు ఇవి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బాయిల్ అయిన ఈ ఎగ్స్‌ని తీసుకొని ఒక ప్లేట్‌లోకి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గినవండి సగం వరకు. అండ్ ముందుగా రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోనండి. ఈ అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయే వరకు అండ్ ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ టమాటో ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోనండి. కొంతమందికి ఇలా ముక్కలుగా కట్ చేసి వండడం ఇష్టం లేకపోయినా టమాటోస్‌ని, ఆనియన్స్‌ని గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని
అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గిన తర్వాత మిగతా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చనమాట. సో, మనం సన్నగా కట్ చేసాం కాబట్టి మనకి టమాటోస్ అనేవి మెత్తగా త్వరగానే ఉడికిపోతాయండి. అండ్ ఇప్పుడు టమాటోస్‌లోకి కొద్దిగా పసుపు అండ్ మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండండి. మనకి సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి త్వరగానే మగ్గిపోతాయండి టమాటో ముక్కలనేవి. సో, అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండండి. అండ్ మనకి దాదాపుగా ముక్కలనేవి మగ్గినట్టే. సో, ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు కొద్దిగా ధనియాల పౌడరు, అలాగే మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోండండి. ఆ తరువాత వీటన్నింటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోనండి. కారం యాడ్ చేసిన తర్వాత మంటను తగ్గించి పెట్టుకొని ఒక నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోండి కర్రీని. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి కర్రీని. ఇలా వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఎగ్స్‌ని యాడ్ చేసిన తర్వాత కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట కర్రీని. స్పీడ్‌గా కలిపేసారంటే మనం ఇలా షేప్ వచ్చిన ఈ ఎగ్స్ అనేవి ముక్కలు ముక్కలుగా అయిపోతాయండి. అండ్ పిల్లలు ఇలా ఎగ్స్‌తో పాటు వేసామంటే రైస్‌లోకి బాగా ఇష్టపడతారనమాట. సో, ఫైనల్‌గా కొద్దిగా గరం మసాలా పౌడర్‌ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కర్రీని ఒక 10 నిమిషాల పాటు మంటను మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలండి. అండ్ కర్రీ బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. అండ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండండి కర్రీని, అడుగనేది అంటకుండా. సో, కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోవాలండి. ఈ కర్రీని డైరెక్ట్‌గా చేసేయొచ్చండి. అంటే మామూలుగా టమాటో ముక్కలన్నీ మగ్గిన తర్వాత డైరెక్ట్‌గా ఎగ్స్‌ననేవి కొట్టేస్తారనమాట ఆ టమాటో ముక్కల్లోకి. అండ్ అలా కన్నా ఇలా చాలా టేస్టీగా బావుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకే చాలా బాగా నచ్చుతుందండి. అండ్ ఇంట్లో వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా బావుంటుంది ఫ్రెండ్స్. ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. సో, నాకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వేడి వేడి అన్నంలోకి కర్రీని సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా నిజంగా చాలా బావుంది ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకెలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్‌లో కంపల్సరీగా తెలియచేయండండి. అండ్ వేడి వేడి అన్నంలో ఈ కర్రీని కలుపుకొని తిన్నారంటే నిజంగా లిటరల్లీ చాలా బావుందండి. అండ్ వీడియోని చూసారు కదా! తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బై.